Hello everyone. Freedom Sanitary Napkins. సో ఇప్పుడు మనం డెమో చూద్దాము మోడీ కేర్ శానిటరీ నాప్కిన్కి అండ్ అదర్ కంపెనీస్కి. సో ఇక్కడ నేను 2 కంపెనీస్ తీసుకున్నాను, స్టే ఫ్రీ ఇంకా విస్పర్, అండ్ థర్డ్ వన్ ఈస్ మన మోడీ కేర్ కంపెనీ ఫ్రీడమ్ శానిటరీ నాప్కిన్స్. సో శానిటరీ ప్యాడ్స్ అనేవి గర్ల్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో మంత్లీ వన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ కంపల్సరీగా యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వర్కింగ్ విమెన్ అయినా, ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, చిల్డ్రన్ కాడ నుంచి సో అందరు కూడా యూస్ చేస్తారు. సో అలాంటి శానిటరీ నాప్కిన్ అనేది మనకి హెల్త్కి మంచిదా కాదా అనేది సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ వీడియో అనేది చేసాము. సో ఫస్ట్ వచ్చేసి స్టే ఫ్రీ శానిటరీ నాప్కిన్. సో ఇదేంటంటే ఒక్కసారి మనం ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మళ్ళీ దానికి క్లోజ్ చేయడానికి మనకి ఏమీ ఆప్షన్ కూడా ఉండదు. సో అది అలా ఓపెన్ అయ్యి ఎక్స్పోజ్ అయి ఉంటాయి ప్యాడ్స్ అనేవి అన్నీ కూడా. సో అది వచ్చేసి ఏమీ మనకి స్పెషల్లీ డిజైన్ కూడా కాదు, ఈ విస్పర్ అయినా కూడా. సో అదంతా కూడా ప్లాస్టిక్ అనమాట, ప్లాస్టిక్తో స్టిక్ చేశారు ఆ శానిటరీ నాప్కిన్ ఓపెన్ చేయడానికి. అండ్ టాప్ అండ్ బాటమ్ కూడా అది ప్లాస్టిక్ లేయర్స్ తోటే ఉందన్నమాట. ఆ సైడ్ వింగ్స్ కూడా మీరు చూసినట్లయితే అది కంప్లీట్ ప్లాస్టిక్ లానే ఉంటుంది, ప్లాస్టిక్ లేయర్. సో ప్లాస్టిక్ అనేది నాట్ ఎట్ ఆల్ సేఫ్, అది బయోడిగ్రేడబుల్ కూడా కాదు. సో ఇప్పుడు ప్లాస్టిక్ని కూడా బ్యాన్ చేసాం కదా, నార్మల్ ప్లాస్టిక్ కవర్సే బ్యాన్ చేసాము, దాంట్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడానికే మనం ఇష్టపడట్లేదు, ఎందుకంటే నాట్ ఎట్ ఆల్ సేఫ్ ఫర్ హెల్త్ అని. సో అట్లాంటిది శానిటరీ నాప్కిన్ అంటే అందరు గర్ల్స్ పర్సనల్ హెల్త్కి సంబంధించింది కాబట్టి సో అట్లాంటి ప్లాస్టిక్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో కూడా తెలుసుకుందాం. సో ఇది మన మోడీ కేర్ శానిటరీ నాప్కిన్. సో ప్యూర్ కాటన్ అండి, స్పెషల్లీ డిజైన్ శానిటరీ నాప్కిన్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ 3 శానిటరీ నాప్కిన్స్కి మనం లిక్విడ్ స్ప్రెడ్ చేసి చూద్దాం డిఫరెన్స్ అనేది. సో ఆన్ అన్ యావరేజ్ 30 to 50 ml బ్లడ్ లాస్ అవుతూ ఉండొచ్చు ఎవ్రీ మెన్స్ట్రేషన్ అప్పుడు, ఎవ్రీ మెన్సెస్ అప్పుడు. సో ఆ మెజరింగ్ కప్ వచ్చేసి అది 30 ml కప్. సో దాంతో నేను ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నాను డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్ శానిటరీ నాప్కిన్ మీద. సో నేను తీసుకున్నది ఉజాలా లిక్విడ్ అనమాట, గుడ్ బ్యాక్టీరియా. సో మీకు ఆ మోడీ కేర్ శానిటరీ నాప్కిన్ చూస్తే మిడిల్లో పింక్ కలర్ రెక్టాంగిల్లో కనిపిస్తుంది కదా, అదేం కాదండి, అదొక చిప్ అనమాట. సో ఇంకొక 30 ml అయితే నేను స్ప్రెడ్ చేస్తున్నాను. సో మనకు ఆ మ్యాగ్నెటిక్ నానో సిల్వర్ ఖైటిన్ చిప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ హెల్ప్తో ఆల్రెడీ స్ప్రెడ్ చేసాం కదా, స్ప్రెడ్ చేసిన దాన్ని నేను ఇప్పుడు దానికి టచ్ చేసి చూపిస్తున్నాను శానిటరీ నాప్కిన్కి. సో చూడండి ఎలా వెట్ అయిందో టిష్యూ పేపర్ కూడా, స్టే ఫ్రీ వెట్ అయింది. అండ్ నెక్స్ట్ విస్పర్ కూడా కంప్లీట్గా వెట్ అయిపోయింది. అండ్ థర్డ్ మనం మోడీ కేర్ శానిటరీ నాప్కిన్ తీసుకున్నాను. మీరు ఎంత ప్రెస్ చేసినా కూడా లిటిల్ బిట్ కూడా వెట్ అనేది అవ్వదు. సో ఎందుకంటే అది 100% అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంట్లో యూస్ చేసే కాటన్ క్వాలిటీ అలాంటిది, ప్రీమియం క్వాలిటీ యూస్ చేస్తారు. అండ్ దీంట్లో ఉండే పాలిమర్ జెల్ అలాంటిది, అబ్జార్బ్మెంట్ లేయర్. అండ్ ఇప్పుడు నేను స్క్వీజ్ చేసి చూపిస్తాను. సో మీరు ఎంత స్క్వీజ్ చేయండి, మొత్తం ఆ లిక్విడ్ మొత్తం కూడా మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తుంది. సో మీరు ఆ గ్లాస్లో అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి మొత్తం లిక్విడ్, మనం యాడ్ చేసిన లిక్విడ్ అంతా కూడా కంప్లీట్గా వచ్చేసింది. ఇప్పుడు విస్పర్ శానిటరీ నాప్కిన్ చూద్దాము. సో దీన్ని కూడా మనం స్క్వీజ్ చేస్తే దాంట్లో ఉన్న లిక్విడ్ కూడా మొత్తం ఎంటైర్ రిటర్న్ వస్తుందండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్యూర్ కాటన్ కాదు, ఇది 100% కాటన్ అయితే కాదు. సో అది అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి మనకి ఆ ఫ్లూయిడ్ అనేది రిటర్న్ వచ్చేసింది, లిక్విడ్. ఇప్పుడు మనం మోడీ కేర్ కంపెనీ శానిటరీ నాప్కిన్ చూద్దాం. ఎంత స్క్వీజ్ చేసినా కూడా 1 డ్రాప్ కూడా మనకు అసలు బయటికి అయితే రాదండి, వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ 100% ప్యూర్ కాటన్ అనమాట.
చాలా స్పెషల్లీ డిజైన్ చేశారు. 8 లేయర్డ్ శానిటరీ నాప్కిన్ ఇది వచ్చేసి మనకి. సో ఇప్పుడు మీరే డిఫరెన్స్ నోటీస్ చేశారు కదా లైవ్లో. అండ్ నౌ ఇప్పుడు ఆ శానిటరీ నాప్కిన్స్ని కట్ చేసి చూద్దాము వాట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అని చెప్పేసి, అసలు అది దేంతో చేస్తారని. స్టే ఫ్రీ అయితే ఫుల్ ప్లాస్టిక్ అండి, చూడండి మొత్తం టాప్ అండ్ బాటమ్ కూడా ప్లాస్టికే. అండ్ లోపల ఉన్న లిక్విడ్ కూడా మొత్తం అలానే ఉంది, వెట్టుగా మాయిశ్చర్ అంతా కూడా అసలు మనకి చాలా డిస్కంఫర్ట్గా కూడా అనిపిస్తుంది. అండ్ అగైన్ స్క్వీజ్ చేసినా కూడా లిక్విడ్ వస్తూనే ఉంది. అండ్ యూస్ చేసిన కాటన్ కూడా చూడండి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ 100% ప్యూర్ కాటన్ అయితే కాదు అది. సో ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఓల్డెన్ డేస్లో ఎవరు కూడా శానిటరీ నాప్కిన్స్ ఏమీ యూస్ చేయలేదు. దే యూస్ ద క్లోత్స్. మన ఓల్డెన్ డేస్లో మన మదర్స్ కానీ వాళ్ళ మదర్స్ కానీ అందరూ కూడా క్లాత్స్ యూస్ చేసేవారు. అండ్ ఇప్పుడు నవేడేస్ మొత్తం శానిటరీ నాప్కిన్స్ యూస్ చేస్తున్నాం కదా. సో అలా ప్లాస్టిక్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే అంత హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ప్లాస్టిక్ కార్సినోజెనిక్ అండి, అంటే క్యాన్సర్ని కాజ్ చేసే ప్రాపర్టీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు విస్పర్ చూడవచ్చు, విస్పర్ని కట్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా ప్లాస్టిక్ లేయరే. సో ఆ ప్లాస్టిక్కి డైరెక్ట్గా స్కిన్ అలా అటాచ్ అయి ఉండడం వల్ల ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ శానిటరీ నాప్కిన్ కూడా నార్మల్గా అయితే ఎవ్రీ 6 అవర్స్కి చేంజ్ చేస్తూ ఉండాలి. వేరేస్ మన మోడీ కేర్లో అయితే 9 అవర్స్ వరకు కూడా శానిటరీ నాప్కిన్ చేంజ్ చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. చూసారా మొత్తం వెట్గానే ఉంది, ఇది కూడా మాయిశ్చర్ అంతా అలానే ఉంది. సో ఇవి యూస్ చేయడం వల్ల అసలు గర్ల్స్కి అస్సలు సేఫ్ కాదండి. అండ్ ఇది కూడా కాటనే కాదు, అసలు ఎలా వచ్చేస్తుంది చూడండి, మొత్తం అదంతా ప్లాస్టిక్కే. ఇవి బయోడిగ్రేడబుల్ కూడా కాదు, అంటే మట్టిలో కూడా కలవదనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మోడీ కేర్ చూసినట్లయితే 8 లేయర్డ్ అనమాట. ఇది 100% ప్యూర్ కాటన్. దీన్ని చాలా స్పెషల్గా డిజైన్ చేశారండి. అసలు ఎలాంటి డిస్కంఫర్ట్ కూడా ఉండదు మనం దీన్ని యూస్ చేయడం వల్ల. అండ్ లీకేజ్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. దీంట్లో ఉండే పాలిమర్ జెల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దీంట్లో మీకు ఫస్ట్ లేయర్ వచ్చేసి చాలా వెల్ డిజైన్డ్ లేయర్ అండి, బ్యాలెన్స్డ్గా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. సైడ్ లీకేజ్ అది కూడా ప్రివెంట్ చేస్తుంది. సో మీరు ఎంత స్క్వీజ్ చేసినా అసలు రాదు. అదంతా కూడా పాలిమరీ జెల్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఫ్రెష్గా కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది శానిటరీ నాప్కిన్ యూస్ చేయడం వల్ల. సో మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రావన్నమాట, ఎందుకంటే ఇందులో యూస్ చేసే కాటన్ 100% ప్యూర్ కాటన్. అండ్ మీకు ఇప్పుడు నేను ఆ చిప్ చూపిస్తున్నాను, రివల్యూషనరీ యానియాన్ చిప్ అనమాట. అది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ క్యాపబిలిటీస్ అవన్నీ ఉంటాయి, ఎలాంటి డిస్కంఫర్ట్ కూడా అనిపించదు. సో మీరు చూస్తున్నారు కదా, అసలు హ్యాండ్కి కొంచెం కూడా వెట్ అవ్వలేదు, అసలు మాయిశ్చర్ అనేది ఉండదన్నమాట. అండ్ ఇది బయోడిగ్రేడబుల్ అండి, చాలా సేఫ్ అనమాట యూస్ చేయడానికి. థ్యాంక్ యూ.